హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి అయితే ఈ వీడియోలో వివరిస్తాను. అంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మించారు, ఎంత ఖర్చు అయింది, ఎక్కడ ఇంటర్చేంజ్లు ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఒకసారి క్లారిటీ అయితే ఇవ్వస్తాను. అంటే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి సంబంధించి 2 ఇంటర్చేంజ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి గొల్లపూడి వద్ద, మరొకటి చిన్నకాకాని వద్ద. అంటే చిన్నకాకాని వద్ద నుంచి, అంటే గుంటూరు నుంచి విజయవాడ సైడ్ చూసుకుంటే చిన్నకాకాని వద్ద ఇంటర్చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పాత నేషనల్ హైవే నుంచి వెస్ట్ బైపాస్ అనేది చీలుతుంది. అంటే ఏలూరు విజయవాడ వెళ్ళాలి అనుకునేవారు సర్వీస్ రోడ్డు నుంచి, అంటే చిన్నకాకాని వద్ద సర్వీస్ రోడ్డు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సర్వీస్ రోడ్డు నుంచి హాయ్లాండ్ వద్దకి ఇప్పుడు మీరు చూస్తున్నది సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డు గుండానే మంగళగిరి విజయవాడ వెళ్ళే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్డుని ఉపయోగించుకోవాలి. కొంచెం క్లారిటీగా వినండి. మంగళగిరి విజయవాడ వెళ్ళే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్డుని ఉపయోగించుకోవాలి. ఈ సర్వీస్ రోడ్డును ఉపయోగించుకొని కొంచెం ముందుకెళ్తే మనకి హాయ్లాండ్కి సంబంధించి వాహనదారులు పోవడానికి బ్రిడ్జి అనేది ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ రోడ్డు గుండానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే విజయవాడ ఎవరైనా కానీ ఈ సర్వీస్ రోడ్డు నుంచి ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఇవ్వడంతో ఇక్కడ నుంచి యూటర్న్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యూటర్న్ అనేది తీసుకొని ఇటు నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత మంగళగిరి వెళ్ళే వాళ్ళు సర్వీస్ రోడ్డును ఉపయోగించుకోవచ్చు. లేదు విజయవాడ వెళ్ళాలి అనుకునేవారు ఈ బ్రిడ్జిని ఉపయోగించుకొని మరలా పాత నేషనల్ హైవేని, అంటే ఈ రోడ్డుకి అయితే రావాల్సి ఉంటుంది. విజయవాడ, వైజాగ్ ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఈ రోడ్డు గుండా పాత నేషనల్ హైవే, అంటే ఇది బైపాస్ అనేది చీలింది కాబట్టి ఇది కొంచెం టర్న్ తీసుకొని ఇది మొత్తం ఇంతకు ముందున్న నేషనల్ హైవే, ఈ హైవేతో అయితే కలవడం జరుగుతుంది. చిన్నకాకాని వద్ద సర్వీస్ రోడ్డు నుంచి ఈ పాత హైవేకి అయితే కలవడం జరుగుతుంది. ఈ సర్వీస్ రోడ్డును ఉపయోగించుకొని వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా ఏలూరు ఇక వెస్ట్ బైపాస్ మీద వెళ్ళాల్సిన వారు ఎటువంటి అయితే కిందకి దిగే పని లేకుండా డైరెక్ట్ వెస్ట్ బైపాస్ మీద అయితే చిన్నవటిపల్లి వరకు వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఇక ఇది అక్కడ ఉన్న ఇంటర్చేంజ్ అనేది మీరు క్లారిటీగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అనేవాళ్ళు, అంటే వెస్ట్ బైపాస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వేయటం జరిగింది. అంటే పాత నేషనల్ హైవేకి ఇంటర్చేంజ్, అంటే మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సిన వాళ్ళకి వెస్ట్ బైపాస్ కింద అండర్ పాస్ అయితే ఇవ్వడం జరిగింది. అండర్ పాస్ నుంచి పాత నేషనల్ హైవేకి రావడానికి కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించండి, వాహనదారులు ఎవరు ఇబ్బంది పడకూడదు.